హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తీగలవారి వంటిల్లు. ఈరోజు మనం సాఫ్ట్గా మరియు హెల్తీగా ఇడ్లీ రైస్తో ఇడ్లీని గ్రైండర్ లేకుండా మిక్సీ జార్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 కప్పుల ఇడ్లీ రైస్, 1 కప్పు పొట్టు మినప్పప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు. వీటన్నిటిని వేరువేరు పాత్రల్లో వేసి 3 నుండి 4 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఇలా ఇడ్లీ రైస్తో ఇడ్లీ చేసుకోండి, మళ్ళీ ఇవే చేసుకుంటారు. వీటిని 6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఈ విధంగా నానబెట్టిన వీటిలో నుండి నీటిని వడకట్టి మళ్ళీ ఒకసారి శుభ్రమైన నీటితో కడిగి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని సగ్గుబియ్యం వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు, మెంతులను వేసి కొన్ని నీళ్లు పోసి స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో సగం వరకు ఇడ్లీ రైస్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా అదే పాత్రలో తీసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా అదే విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పిండి అంతటా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండిని 8 గంటలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 8 గంటల తర్వాత పులిసిన పిండిని మళ్ళీ కలుపుకోవాలి. అవసరం అనుకుంటే నీళ్ళని చేర్చుకోవచ్చు. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యి లేదా నూనెను రాసి ఇందులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. అలాగే ఇంకా కొంచెం హెల్తీగా ఇడ్లీలను తయారు చేసుకుందాం. కొంచెం పిండిని తీసుకొని అందులో క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. మరొక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి అందులో ఈ పిండిని వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టుకొని నీళ్ళను పోసి మరిగించుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టి మూత పెట్టాలి. ఈ ఇడ్లీలను 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒక చాక్తో గుచ్చినట్లయితే పిండి అంటకూడదు. అంతే, పర్ఫెక్ట్గా ఇడ్లీ తయారైనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.